ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమైపోయిందని, అయితే ప్లాస్టిక్తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని, ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం గంట స్తంభం నుండి బాలాజీ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బాలాజీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొని ప్రసంగించారు. ఈ 3వ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం అనే నినాదంతో ప్రభుత్వం రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై ఒక్క రోజులో మార్పు రాదని, ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం చూడాలని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా పేపర్, జనపనార, కాటన్తో బ్యాగులను తయారు చేసే యూనిట్లను స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో చిన్న చిన్న యూనిట్లను స్థాపించడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ప్లాస్టిక్ నియంత్రణ కూడా జరుగుతుందని అన్నారు. చెత్త నుండి సంపద సృష్టించి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పనిచేయటం మన అదృష్టమని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ను ఏర్పాటు చేసి చెత్త నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కాకుండా ఇప్పుడు సొసైటీకి ఉపయోగపడేది, సొసైటీకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రూపుదిద్దుకొని జనవరి మంత్ నుంచి కూడా ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి చేయడానికి ఒక గవర్నమెంటే అఫీషియల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవటం. దీనిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ తీసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి దీన్ని ప్రమోట్ చేయటం. ఎందుకంటే ఏదైనా ఒక మార్పు అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజుతో వచ్చే మార్పు కాదు. దానికి నిరంతర కృషి ఉండాలి, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలి. ఇందాకే పెద్దలు చెప్పారు మనకి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మీద చాలా మనకి దుష్ప్రభావాలు కల్పించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం బయటకు వెళ్ళేటప్పుడు మన చేతిలో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ లేకుండా మనం బయటకు వెళ్ళలేకపోతున్నామేమో. ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటారు, ఒక ప్లాస్టిక్, ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటారు. మీరు ఏమనుకుంటారంటే డిస్పోజబుల్ బాక్స్, తర్వాత కడగక్కర్లేదు, వెంటనే అలా పడేస్తే సరిపోతుంది. లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాస్ యూజ్ చేస్తారు, లేకపోతే ఇంట్లోని అండ్ ప్రతిదీ ఏదైనా ప్లాస్టిక్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు. అంటే ప్లాస్టిక్ వాడకం అన్నది మన దైనందిన జీవితంలో, వితౌట్ ప్లాస్టిక్ మన దైనందిన జీవితం లేదు అనేటంతగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైందంటే ఇందాక మన సోదరిమణి